Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis 26 verse 3. ఇది మనము ధ్యానం కొరకు దీవెనటువంటి వచనం ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. I'll be with thee and will bless thee. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. The patriarch and the man of God Abraham died in Genesis 25th chapter. పితరుడైనటువంటి ఆ యొక్క అబ్రహాము ఆదికాండం 25వ అధ్యాయంలో ఆయన చనిపోయాడు. And now ఇప్పుడు God visits Isaac as he was going over to the land of Philistines. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తున్నటువంటి యొక్క ఇస్సాకును దేవుడు దర్శించినాడు. God comes to him and visits and reiterates to Isaac the promise he made to Abraham. దేవుడు ఆయనను దర్శించి ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో చెప్తా వచ్చినటువంటి మాట, అబ్రహాంతో చేసినటువంటి యొక్క వాగ్దానాన్ని తిరిగి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. Isaac was in Gerar when God spoke to him. దేవుడు ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఆయన గెరారు ప్రాంతంలో ఆయన ఉన్నాడు. This was God's first revelation to Isaac. ఇది దేవుడు ఇస్సాకునకు ఇచ్చినటువంటి మొదటి బయలుపరుపు ప్రత్యక్షత. Note that this famine came again nearly after 80 to 100 years after the famine of Abraham's days. అబ్రహాం దినాల్లో ఉన్నటువంటి యొక్క కరువు అయిన తర్వాత దాదాపు 80 నుండి 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కరువుగా ఈ యొక్క కరువు ఉంటా వచ్చింది. This is what our meteorologists say in relation to the weather pattern. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి శాస్త్రవేత్తలు చెప్పేటువంటి విషయము, So it is a pattern of 100 years cycle. అంటే దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత జరిగింది అటువంటిది. Another thing to notice, ఇంకొక సంగతి గమనించదగింది, Abraham also went to Abimelech, but certainly not the one that Isaac went to, because 100 years period is there. అబ్రహాము ఆ అబీమెలెకు దగ్గరికి వెళ్తా వచ్చినాడు. నిశ్చయంగా అబ్రహాం సమయంలో ఉన్నటువంటి అబీమెలెకు ఈయన కాదు, ఎందుకంటే దాదాపుగా మధ్యస్థ సమయము 100 సంవత్సరాలు ఉంటా వచ్చింది. Therefore Abimelech was a sort of title to the king of Philistines. ఇక అది ఈ అబీమెలెకు అయినటువంటిది ఫిలిస్తీన్ల రాజులకు అదొక బిరుదుగా ఇవ్వబడేటువంటి పేరు. Yeah, something like Pharaoh to the Egyptian king. అంటే ఐగుప్తు రాజులకు ఫరో ఏ రీతిగా అయితే ఉందో, Or like that Sennacherib to the Assyrian kings. అశ్షూరీ రాజులకు ఈ యొక్క సెనహెరీబ్ అనేటువంటిది Or like ఉన్నట్లుగా, Caesar to the Roman kings. తర్వాత రోమా రాజులకు చూస్తే కైసరు అనేటువంటిది. So like that Abimelech is like a royal title to the Philistines. ఆ రీతిగా అబీమెలెకు అనేటువంటిది ఫిలిస్తీన్ల రాజులకు అది బిరుదుగా ఉన్నది. Or later in the days of David, ఆ తర్వాత దావీదు రాజు దినాల్లో Achish the king of Gath is also named as Abimelech. గాతు రాజు అయినటువంటి ఆకీషు కూడా అబీమెలెకు అని పిలువబడతా వచ్చాడు. So when this famine created hardship in Canaan, ఈ యొక్క కరువు చూస్తే ఆ కనాను ప్రాంతంలో ఎంతో క్లిష్టమైన పరిస్థితి కలగజేసినప్పుడు Isaac proved his faith and obedience and remained in the Palestine region only. ఈ యొక్క ఇస్సాకు చూస్తే ఆయన తన విశ్వాసతను కనబరిచి ఆ పాలస్తీనా ప్రాంతంలోనే ఆయన ఉంటా That వచ్చాడు. is on the south coast of Canaan. ఆ కనాను యొక్క దక్షిణ యొక్క ప్రాంతంలో ఆయన ఉంటా వచ్చాడు, ఆ సముద్ర తీర ప్రాంతంలో. He believed that God would provide for him and his household in the land God promised him. దేవుడు తనకు వాగ్దానం చేసినటువంటి ఆ స్థలంలో దేవుడు తనకు పోషణ అనుగ్రహిస్తాడని ఆయన నమ్ముతా వచ్చాడు. But he lacked the faith to trust God to protect him from the violence. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క హింస నుండి తనను కాపాడుతాడనేటువంటి దేవుని విషయమైన నమ్మిక ఆయన కలిగి లేకుండా వచ్చాడు. From famine God will protect me. ఆ యొక్క కరువు నుండి దేవుడు నన్ను రక్షిస్తాడు. But what about the violence? అయితే ఇక్కడ వచ్చేటువంటి హింస సంగతి ఏంటి? So like his father, he lied to protect himself. తన తండ్రి వలె ఆ యొక్క హింస నుండి కాపాడబడటానికి అబద్ధం చెప్తా వచ్చాడు. God blessed Isaac as he has promised. దేవుడు తన వాగ్దానం చేసినట్లుగా ఇస్సాకును ఆయన దీవించాడు. Isaac's agriculture, Isaac's farming successes stirred up the envy of the Philistines. అక్కడ చూస్తే ఇస్సాకు తన యొక్క వ్యవసాయ సంబంధమైనటువంటి ఆ యొక్క ఫలాన్ని బట్టి చూస్తే ఈ యొక్క ఫిలిస్తీన్లు వారు అసూయపడుతూ వచ్చారు. And Isaac and his men were forced to flee from place to place as the Philistines either sieged the wells or filled them directly. అక్కడ చూస్తే ఈ యొక్క ఫిలిస్తీన్లు ఆ యొక్క ఇస్సాకు యొక్క బావులను మోయటం కానీ వారిని హింస పెట్టడం ద్వారా ఇస్సాకు తర్వాత తన ప్రజలు ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వారు పారిపోవాల్సి వచ్చింది. Gradually he was pushed out of the best Palestine pastures. అక్కడ చూస్తే పాలస్తీనాల యొక్క పచ్చిక స్థలము నుండి వారు ఇంకా దూరంగా పారద్రోలబడ్డాడు. But God was still with him. అయితే దేవుడు ఇంకనూ ఆయనతో ఉంటా వచ్చాడు. Though he was forced back eventually to Beersheba, ఆయన బెర్షెబా స్థలానికి ఆయన నెమ్మదిగా రాబడినప్పటికీ God reassured him of his presence and encouraged him to persevere. దేవుడు తన యొక్క సన్నిధిని గూర్చి ఆయనకు నిశ్చయపరిచి ఆయనను బలపరుస్తూ వచ్చాడు. The Philistine king, fearful of the power of Isaac's God,
thought it wise to renew the treaty. ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి ఫిలిస్తీన్ల రాజు ఈ యొక్క ఇస్సాకు యొక్క దేవుని గురించి భయపడి తను కలిగినటువంటి సంధిని తిరిగి మరలా నూతనపరచుకోగోరాడు. When Lord spoke to Isaac, దేవుడు ఇస్సాకుతో మాట్లాడినప్పుడు that was a huge moment in Isaac's life. ఇస్సాకు యొక్క జీవితంలో అది ఎంతో గొప్ప విషయంగా ఉంటా వచ్చింది. During Abraham's lifetime, అబ్రహాం యొక్క జీవిత కాలంలో God's relationship with his people had been defined by God's relationship with Abraham. దేవుడు ప్రజల యొక్క సహవాసం అంటే దేవుడు అబ్రహాంతో కలిగినటువంటి సహవాసం ద్వారా నిరూపించబడేది. Now Abraham is dead. ఇప్పుడు అబ్రహాం చనిపోయాడు. Isaac has to wonder sometimes whether God would deal in the same way with him also. దేవుడు తనతో కూడా అదే రీతిగా సంధిస్తాడా లేదనేటువంటి విషయంలో ఈ యొక్క Isaac. ఇస్సాకు ఆయన సందేహపడతా వచ్చాడు. God made it clear in this moment that all of the promises still hold true. ఇంకను ఆ యొక్క వాగ్దానాలు నిశ్చయంగా ఉన్నటువంటి సంగతిని గురించి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ వచ్చాడు. God is telling, I will be with Isaac. దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. From this God proved that Isaac is the promised son of the covenant, not Ishmael. ఈ యొక్క మాట ద్వారా దేవుడు నిశ్చయపరిచినటువంటి సంగతి ఏంటంటే వాగ్దానం చేయబడినటువంటి కుమారుడు ఇస్సాకే అని ప్రభు నిర్ధారించాడు, Not Ishmael. అంటే ఇష్మాయిల్ కాదు. The blessings of Abraham belong to Isaac and his seed. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు ఇస్సాకుకు తర్వాత ఆయన సంతానానికి చెందినవి. As believers, we must remember, విశ్వాసులుగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, just because we are enjoying the unfailing promises of God does not mean that you will not encounter problems. దేవుని యొక్క తప్పిపోయినటువంటి వాగ్దానం మన జీవితంలో ఆనందిస్తా ఉన్నామని ఎటువంటి సమస్యలు ఉండవని కాదు. Isaac was in the promised land. ఈ యొక్క ఇస్సాకు చూస్తే ఆయన వాగ్దాన దేశంలో Who ఉన్నాడు. has given it? అది ఎవరిచ్చారు? God has given it. దేవుడే అది ఇచ్చాడు. It is promised land. అది వాగ్దాన దేశం. It is like our promise. అది మన వాగ్దానం వల్లే ఉంది. Though he was in the promised land, he was harassed and he was beset with problems. ఆయన వాగ్దాన దేశంలో ఉన్నా కూడా హింసించబడ్డాడు, అనేక సమస్యలు చేస్తున్నాడు. Yet despite all, God will bring you out. అయినప్పటికీ కూడా దేవుడు నిశ్చయంగా బయటికి నేను తీసుకొని వస్తాడు. Here we see God's faithfulness. ఇక్కడ దేవుని యొక్క విశ్వాసితను మనం చూస్తున్నాం. His faithfulness will not be changed by our situations. మన పరిస్థితులను బట్టి ఆయన యొక్క నమ్మకత్వం విశ్వాసిత మారిపోదు. And his faithfulness will not be altered by our imperfections. మన యొక్క ఏదో కోరిత కలిగినటువంటి స్థితిని బట్టి ఆయన విశ్వాసితే మాత్రం తప్పిపోదు. Moreover, his faithfulness transforms us. అయినా కూడా చూస్తే ఆయన విశ్వాసిత మనం రూపాంతరపరుస్తూ ఉంటుంది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర we సోదరులారా, can trust God for the direction of our life. మన జీవిత దిశను బట్టి దేవుని మీద మనం నమ్మిక ఉంచవచ్చు. In which way to go. ఏ దిశగా వెళ్ళాలి, Not only the direction, అంత దిశ మాత్రమే but కాకుండా the protection of our life. మన జీవితంలో దేవుని యొక్క భద్రత విషయం We can trust him. మనం ఆయన యందు నమ్మికించవచ్చు. Our sojourn is not physical but spiritual. మన యొక్క యాత్ర చూస్తే అది భూసంబంధమైనది కాదు కానీ ఆత్మీయమైనటువంటిది. See, from the lives of Abraham and Isaac, అబ్రహాము ఇస్సాకు యొక్క జీవితాలను బట్టి we can see at least 10 similarities. కనీసము దాదాపుగా 10 సమానమైన సంగతులు మనం చూడొచ్చు. I will not explain వాటిని నేను వివరించను కానీ because we are having only limited time. మనం ఎంతో హద్దుబాటుగానే సమయం కలిగి ఉన్నాం. I will mention, you can meditate 10 things. నేను 10 సంగతుల మీద చెప్తాను, ఆ సంగతులు మీరు ధ్యానించవచ్చు. Number 1, మొదటిది, both Abraham and Isaac received God's promise of blessing. అబ్రహాము తర్వాత ఇస్సాకు ఇద్దరు కూడా దేవుని యొక్క ఆ వాగ్దానాన్ని ఆశీర్వాదం వారు పొందారు. And secondly, రెండవది, both were impacted by famine. ఇద్దరు కూడా కరువు చేత బాధించబడ్డారు. Thirdly, మూడవది, both had wives who were described as beautiful. ఇద్దరు కూడా ఎంతో సౌందర్యవంతులైనటువంటి భార్యలు వారు కలిగి ఉంటా వచ్చారు. And fourthly, నాలుగవది, both lied to the king of Gerar about their wives. తమ భార్యలను గూర్చి గెరారు రాజుతో ఇద్దరు కూడా అబద్ధం ఆడారు. These are all common for both. ఇవి ఇద్దరిలో కూడా సమముగా ఉన్న విషయాలు. Fifthly, ఐదవది, both prospered in the land. ఇద్దరు కూడా దేశంలో అభివృద్ధి చెందారు. And sixthly, ఆరోదిగా, both had disputes with Abimelech over the wells dug. ఈ యొక్క అబీమెలెకుతో ఇద్దరు కూడా చూస్తే ఆ త్రోవబడినటువంటి బావుల విషయమై వారు వ్యాజ్యం కలిగి ఉంటా వచ్చారు. And seventhly, ఏడవదిగా, both built altars to worship the Lord. ఇద్దరు కూడా దేవుని ఆరాధించడానికి బలిపీఠాలు నిర్మించారు. And eighthly, ఎనిమిదవదిగా, both entered into a covenant with the king of Gerar. ఇద్దరు కూడా చూస్తే గెరారుతో కూడా వారు నిబంధనలోని ప్రవేశించారు. And ninthly, తొమ్మిదవదిగా, for both the second son was the child of promise. ఇద్దరికి కూడా చూస్తే రెండవ కుమారుడు వాగ్దానం చేయబడిన కుమారుడు. There Isaac and here Jacob. ఇక్కడ ఇస్సాకు తర్వాత ఈ విషయంలో చూస్తే యాకోబు. For both, tenthly, పదవదిగా ఇద్దరికి, the first son married outside their family. మొదటి కుమారుడు చూస్తే తమ కుటుంబానికి వెలుపట వారు వివాహం చేసుకున్నారు. Ishmael married outside the family. ఇష్మాయిలు కుటుంబానికి వెలుపట వివాహం చేసుకున్నాడు. Esau married outside the family. ఏశావు కుటుంబానికి వెలుపట వివాహం చేసుకున్నాడు. 10 similarities I told
about Abraham and Isaac. అబ్రహాం ఇస్సాకు మధ్యలో ఉన్నటువంటి సమానమైన విషయాలు నేను చెప్తా A వచ్చాను. big homework for you. మీకు ఇంటి దగ్గర ఇంకా You ధ్యానించాల్సిన పని. meditate those things. ఆ విషయాలు మీరు ధ్యానించవచ్చు. So before I close, ముగించడానికి మునుపుగా let me remind you that our God is a promise making and a promise keeping నేను God. మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. Man's failures cannot thwart or alter the plans and purposes of God. మానవుని యొక్క పతనము అది దేవుని యొక్క వాగ్దానాలను ఏమాత్రం కూడా అది ఆపివేయలేదు. So let us catch hold of the promises of God and go forward in our Christian life. దేవుని యొక్క వాగ్దానాలను చేపట్టి మన క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగాలి. Also let us be careful about the pull of Egypt, which symbolizes the world. ఈ యొక్క లోకానికి సాదృశ్యమైన ఐగుప్తు యొక్క ఆ యొక్క లాగేటువంటి ఆ స్థితిని ఆకర్షణ మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. We must be careful. మనం దాని గురించి జాగ్రత్తగా Not ఉండాలి. only remembering, we must be careful. దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం మాత్రమే కాకుండా దాని విషయమే జాగ్రత్తగా ఉండాలి. Yeah, when famine came, Abraham went to Egypt. కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళాడు. When famine came, Isaac was tempted to go to Egypt. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు కూడా ఐగుప్తుకు వెళ్ళటానికి శోధించబడ్డాడు. Yeah, wherever the Israelites faced trials, whenever they faced trials in the wilderness, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైనా ఆ యొక్క పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు they were tempted to return to Egypt. వారు ఐగుప్తునకు వెళ్ళటానికి శోధించబడ్డారు. What about you and me? అయితే నీ నా సంగతి ఏంటి? Let us learn lessons from the failures of others. ఆ ఇతరుల యొక్క పతనాల నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. Wonderful lessons we can learn. అద్భుతమైన పాఠాలు May నేర్చుకోవచ్చు. God help us to learn those lessons and obey the truth. అటువంటి పాఠాలు నేర్చుకుని ఆ యొక్క సత్యాలకు విధేయత చూపించినట్లు ప్రభు మనకు సహాయపడిన Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, we thank Thee for the lives of great people like Abraham and Isaac. అబ్రహాం ఇస్సాకు వంటి గొప్ప దైవజనుల యొక్క జీవితాలు బట్టి ఎంత They వందనాలు. are our patriarchs. ప్రభు వారు మా పితరులు. Oh Lord, they also have committed mistakes. వారు కూడా తమ జీవితాల్లో పొరపాట్లు చేస్తా We are వచ్చారు. not pointing their mistakes to show that they are incomplete people, ప్రభు వారు అసంపూర్ణులని చూపించడం, వారి యొక్క తప్పులైతే చూపించడం కాదు. but we want to learn out of them. ప్రభు వాటిలో మేము నేర్చుకోగోరుతున్నాం. Speak to us, O Lord. ప్రభు మీరు మాతో Yeah, మాట్లాడండి. we will be facing troubles though we are enjoying Thy certain promises. ప్రవతన నీ నిశ్చయమైన వాగ్దానాలను ఆనందిస్తా ఉన్నా కూడా మేము సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. Our body is our enemy. మా శరీరమే మా శత్రువు. Yeah, and the world which symbolizes Egypt is our enemy. లోకానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క ఐగుప్తుకు సాదృశ్యమైన లోకం కూడా మా శత్రువే. And also even Satan is our enemy. ప్రభు సాతాను కూడా మా శత్రువే. But help us to cling to the promises of God. ప్రభు నీ వాగ్దానాలను హత్తుకుని ఉన్నట్లుగా మాకు Help us సహాయపడండి. to be faithful. ప్రభు నమ్మకంగా ఉన్నట్లు Help us సహాయపడండి. to depend on Thy faithfulness. ప్రభు నీ విశ్వాసతపై మేము ఆధారపడినట్లు సహాయపడండి. Guide us throughout this day. ప్రభు దినమంతట్లో మమ్మల్ని We నడిపించండి. do pray in the promise making and promise keeping name of our Lord and Savior Jesus Christ. వాగ్దానం ఇచ్చి నెరవేర్చు యేసుక్రీస్తు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.